షష్ఠి పూర్తి. మన హిందూ క్యాలెండర్లో 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. మనం పుట్టిన సంవత్సరం మళ్ళీ 60 ఏళ్ళ తర్వాత వస్తుంది. రామ్ 27 సెప్టెంబర్ 1960లో పుట్టారు. ఆ సంవత్సరం పేరు శ్రీ శార్వరి నామ సంవత్సరం. శ్రీ శార్వరి నామ సంవత్సరం మళ్ళీ 2020లో వచ్చింది. షష్ఠి పూర్తికి ఒక పరమార్థం ఉంది. అది గృహస్థాశ్రమానికి, వనప్రస్థాశ్రమానికి వంతెనగా గుర్తింపు పొందింది. జరిగిన తీపి చేదు గుర్తింపులు, నేర్చుకున్న పాఠాలు పిల్లలు, మనవడు, మనవరాళ్ళతో పంచుకుని షష్ఠి పూర్తి ఆ జీవితానికి ఒక పండుగగా చేసుకుంటాము. సరే, మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు వరకు సమ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్. చైల్డ్హుడ్ గురించి చెప్పాలంటే ఓకే, ఇట్ వాజ్ అంతా ఎప్పుడు ఇట్ వాజ్ ఆల్ ఫన్. ఎక్కువ ఐ థింక్ ఐ ఎంజాయిడ్ మై చైల్డ్హుడ్ వెరీ మచ్. ఎప్పుడు ఐ డెంట్ హ్యావ్ అంటే ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఐ డిస్టింక్ట్లీ రిమెంబర్ వన్ ఫ్రెండ్, పాపం అతను రంగారావు అని, జరుగుల రంగారావు. చిన్నప్పుడు మేము ఒక రింగ్ ఉండేది, ఇట్లా ఆ రింగ్ని ఇట్లా ఒక రాడ్ లాంతం పెట్టి తిప్పుకుంటా ఊరంతా తిరిగేది. సో అతను కూడా నాతో పాటు తిరుగుతూ ఉండేవాడు, ఎటు పోతే అటు. ఈజ్ ఎ వెరీ నైస్ ఫ్రెండ్ నాకు ఆ టైంలో. హౌ వాజ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్? ఫాదర్ అంటే అఫ్ కోర్స్ దాడా, దాన్ని ఏమంటారు ఇక, టెర్రర్. నానంటే భయం, సత్యంత భయం. నాన్న ఎప్పుడు పోయిందా భయం? భయం అనేది నాన్నతోని, భయం అనేది నేను ఇంజనీరింగ్లో చేరినాక నాన్న చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అప్పటి నుంచి ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ రిలేషన్షిప్ విత్ హిమ్. అప్పటిదాకా నానంటే భయం, టెన్షన్ ఉండేది. ఒకసారి ఇంజనీరింగ్లో చేరినాక చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నాన్నతో. ఈక్వేషన్ చేంజ్డ్. కోర్స్ నేను ఇంజనీరింగ్ కాలేజ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. ఇట్ వాజ్ ఎ బిగ్ బ్లో. ఆఫ్ కోర్స్ Did your life change with that? Yeah, I definitely would say that is a life changing moment in a way. అంటే నాన్న ఉంటే లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అనేది we feel it now, but anyway things happen. So బిగ్గెస్ట్ థింగ్, నాన్న చనిపోయినప్పుడు నేను థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్లో ఉన్నాయి. ఐ హ్యాడ్ టు స్టాప్ ఇట్ అండ్ గో టు ద నాన్న దీనికి. బట్ లక్కీలీ దే రీకండక్టెడ్ ఫర్ మీ. దట్ వాజ్ ఎ బిగ్ థింగ్. బట్ దెన్ నాన్న లేకపోవడం అనేది గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. వాట్ అబౌట్ అమ్మ? అమ్మ ఎప్పుడు చాలా ప్యాంపరింగ్ నన్ను మొదటి నుంచి. సో ఎప్పుడు అమ్మని సతాయించుకోవటం గుర్తు, తినకపోవటం సరిగా. వాడు తినటానికి మాకు మల్లిగాడు అనే ఒక జీతగాడు ఉండేవాడు. వాడు ఊరికే అమ్మడిపడి పెట్టడం. ఎట్లా అంటే నేను ఎంత సంపాదించుకునేదంటే, ఐ రిమెంబర్ ఒక ఇన్సిడెంట్.
మొగిల్చెర్ల అని నీకు విలేజ్ చూపించాను చూడు, ఆ విలేజ్లో ఏదో పెళ్ళికి వెళ్ళాం. వెళ్తే అప్పుడు వీళ్ళు కూడా వచ్చినట్టున్నారు, పిన్ని ఆ అమ్మ వాళ్ళు. వస్తే అక్కడ అమ్మ వచ్చి రా తిందురా అంటే ఒక్కటిస్తే ఒక్కటి తింటా అంటున్నాను. ఏంటిరా ఏంటిది ఒకటిస్తే ఒకటి తింటా అంటే ₹1 ఇస్తే ఒక గారె తింటా అట్లా చెప్తున్నాను అనమాట. సో అమ్మ అంత అట్లా ప్యాంపర్ చేసేది. అమ్మ కూడా ఎప్పుడు నేను వరంగల్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎప్పుడు ఇబ్బంది లేదు. అట్లీస్ట్ నాకు అయితే అసలు ఎప్పుడు ఇట్లా నాకు కావాలి అంటే అమ్మ దీంట్లో తీసి 500, 1000 ఇచ్చేది. నో క్వశ్చన్స్. నో క్వశ్చన్స్, ఎందుకు నీకు అని ఎన్నడూ అడగలే అమ్మ. బ్రదర్స్ of course they were all good to me, and were you close as friends or just your brothers? అంత యాజ్ అ ఫ్రెండ్స్ అట్లా మాట్లాడుకోవటం, బ్రదర్స్తోని డీటెయిల్గా షేర్ చేయటం అట్లాంటిది అయితే లేదు ఎవరికి కూడా. నాకు తెలిసి చిన్నన్నయ్యకి పెద్దన్నయ్యకి లేదు, నాకు చిన్నన్నయ్యకి లేదు, నాకు పెద్ద. బట్ వీ లైక్ యాజ్ బ్రదర్స్, వీ లవ్ యాజ్ బ్రదర్స్. అది ఆ బాండ్ అయితే మొదటి నుంచే ఉంది. కలిసి ఉన్నాం ఇప్పుడు కూడా ఉన్న రోజులు వరంగా. అమాంగ్ కజిన్స్ ఐ రియలీ యూస్ టు లవ్ బాబురావు చాలా. ఐ యూస్ టు లైక్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఐ డోంట్ నో. చిన్నప్పుడు బాబురావు నేను ఇంట్లో ఉంటే బయటే తిరుగుతూ ఉండేవాడు. ఊరికి ఎప్పుడన్నా బల్పాలు వచ్చినా కానీ వచ్చి చెవులు అని దూరంగా ఇట్లా పెట్టి అంటా ఉండి, ఏదంటే చెవులు పిల్లి అట, చెవులు ఇట్లా ఎక్కువ ఉండి పిల్లిలాగా ఉంటాడు అని ఏదో అట్లా. బట్ అది అంతా ఒకటి. బట్ సమ్హౌ ఐ లైక్ హిమ్. ఐ యూస్ టు రియల్లీ లైక్ అండ్ లవ్ హిమ్. బట్ ఐ మిస్ హిమ్ ఆల్సో. ఇంకెవరైనా కజిన్స్ with whom you shared? I used to share things like with Vasant sometimes. How was your relationship with Nayanamma? నాయనమ్మ ఎప్పుడు నేను అంత క్లోజ్ కాదు. అంటే ఓకే, నాయనమ్మ అంటే నాయనమ్మనే, కానీ ఆ బాండ్ అంత స్పెషల్గా ఎప్పుడు నాకు నాయనమ్మతో రాలేదు. నాతోనే ఎక్కువ అమ్మతోనే నాకు. సో మేబీ నాయనమ్మ అంటే కైండ్ ఆఫ్ నాన్నలాగానే ఒక రకమైన భయం ఉండేది. ఎందుకంటే షీ ఈజ్ టు బి స్ట్రిక్ట్, కొట్టడం అట్లా చేసేది. సో అంత ఎక్కువ ఏం కొట్టలేదు కానీ, బట్ తను అరవటం పని వాళ్ళ మీద అది చూసేవాళ్ళం కాబట్టి అదొక కైండ్ ఆఫ్ డిస్టెన్స్ వచ్చింది చిన్నప్పుడు. అట్లాగే అది పెద్దగైనా కూడా ఓకే, యాజ్ అ నాయనమ్మ ఐ యూస్ టు లైక్ హర్ అండ్ లవ్ హర్. బట్ అంత క్లోజ్ బాండ్ నాయనమ్మతోనైతే నాకు ఎప్పుడు లేదు. ఇంకా అత్తయ్య, ఓటమ్మ అత్తయ్య, ఐ యూస్ టు లైక్ హర్ వెరీ మచ్. అండ్ ఒకసారి నాన్న చిన్నప్పుడు కొడితే కూడా కొట్టడానికి ట్రై చేస్తే పారిపోయి అత్తయ్య దగ్గర ఉన్నాను. సో అత్తయ్యని అంటే అఫ్ కోర్స్ ఐ యూస్ టు లైక్ హర్ అండ్ లవ్. So we'll go to the next stage. So marriage and becoming a father. Can you tell us something about that? Yeah, sure. ఆ స్టేజ్లో మ్యారేజ్ హెస్ బ్రాట్ ఇన్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎ సెన్స్. అండ్ లైఫ్లో ఇట్స్ ఎ బిగ్ స్టెప్. తర్వాత ఓకే, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ లైక్ spending my life with the partner, what I realized is I got really a beautiful person into my life.
I really thank God for it many times in my life. And of course, then of course after a few years, Sanjana was into our life. And again, once Sanjana is into our life, it's another chapter. So it's how to say, maybe another happiest moment in the life. Our childhood and all is still very much in my mind, how she was coming up every step, almost I think almost many of things I remember. What is after Sanjana got married? No, of course, సంజన చైల్డ్హుడ్ ఎంజాయ్ చేసాము, గ్రాడ్యుయేషన్ అది అప్పుడు ఇంజనీరింగ్ చేసేటప్పుడు అంతా ఓకే. టీనేజ్ ప్రాబ్లమ్స్ ప్రతి పేరెంట్కి ఉండేటియే. సంజన వాజ్ నో డిఫరెంట్. బట్ తర్వాత షీ గాట్ ఇన్ టు యుఎస్ ఇది వెళ్ళింది చదువుకోవటానికి, వచ్చింది. మళ్ళీ తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ Sanjana into such a wonderful family, and we are really really happy. Such a nice family she got into, Ani. And of course Bhargav, we all like him very much and love him. So I truly wish Sanjana and Bhargav have a wonderful life together. So you started concentrating on career now? జాబ్ చేస్తున్నాము, సరే ఇక మధ్యలో ఇంకా ఏమైనా చెయ్యాలి అనేది ఇక ఒకసారి అనుకున్నాక ఏం చేయాలి అని సరే ఫ్యూ థింగ్స్ ట్రై చేశాను. ఏదో ఇండస్ట్రీ అన్నాను, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ పెప్సీ అని డిస్ట్రిబ్యూషను, ఇది హెచ్ఎల్ఎల్ డిస్ట్రిబ్యూషను అది స్టార్ట్ చేసాము. అది బాగానే ఉండింది. ఇట్ వాజ్ ఎ గుడ్ బిజినెస్ టు బీ ఇన్, బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ గ్రేట్. సో ఆ టైంలో ఇక మా యుఎస్లో ఒక ఫ్రెండ్ ఉంటే అతను వచ్చాడు. వచ్చి అతను మన బిజినెస్ గురించి ఏదో సాఫ్ట్వేర్ కావాలంటే అతనే చేస్తానన్నాడు. చేయలేదు. సో నేనే కూర్చొని చేశాను అప్పటికప్పుడు నేర్చుకొని. సో అది అతను చూసి లేదు నువ్వు ఇక్కడ కాదు, యుఎస్లో అయితే నీకు ఎంత ఇంట్లో అట్లా వస్తుంది అని చెప్పాడు. దెన్ ఓకే, రియలిస్టిక్గా ఆలోచిస్తే అప్పుడు మాకు వచ్చేది అతను చెప్పింది చూస్తే చాలా వాట్ ఈస్ దిస్ వీఆర్ డూయింగ్ అనిపించింది. అన్నీ క్లోజ్ చేసుకొని సరే అని యుఎస్ వెళ్ళటానికి రెడీ అయ్యాను. బట్ దెర్ వాజ్ ఎ గ్యాప్ బికాస్ ఆఫ్ ది వీసా అండ్ ఆల్మోస్ట్ ఐ లాస్ట్ ఏ ఇయర్. సో బట్ దెన్ ఒకసారి అనుకున్నాను, సో వెళ్ళాను. యుఎస్ అనుకున్నాను కాబట్టి వెళ్ళాను.
వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఐ నెవర్ వాంటెడ్ టు స్టే దేర్. సో కొన్ని రోజులు ఉండి మేక్ సంథింగ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అనే ఆలోచనతోనే వెళ్ళాను. ఇట్ వాజ్ వెళ్ళినాక నాకు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం. పాపం వేణు ఉన్నాడు, వాడు అక్కడ, వాడు ఈ టుక్ గుడ్ కేర్ ఆఫ్ అస్. ఏ అవసరం ఉన్నా వాడు పాపం వచ్చేవాడు, చేసేవాడు, సపోర్టివ్ బాగా ఉండింది. వాడికి నేను కొన్ని విషయాల్లో సపోర్ట్ చేశాను అప్పుడు. ఆఫ్ కోర్స్ అంత బాగా ఉండింది యూఎస్లో ఉన్నప్పుడు. అనుకున్నాం, వి కేమ్ బ్యాక్. వాళ్ళు ముందు వచ్చారు, కొన్ని రోజుల తర్వాత నేను వచ్చాను. వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదో ఇనీషియల్గా ఫ్రెండ్తో కలిసి ఏదో స్టార్ట్ చేశాను, తర్వాత ఓన్గా చేశాను. ఓకే, ఇట్ వాజ్ కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేశాను. అండ్ దెర్ వర్ సమ్ గుడ్ టైమ్స్ ఆల్సో. లాస్ట్ ఫేజెస్ ఆఫ్ ద బిజినెస్లో వీ హ్యాడ్ గుడ్ రెవెన్యూస్. ఇట్ వాజ్ సాటిస్ఫైయింగ్ టు సమ్ ఎక్స్టెంట్. వీ గేవ్ సమ్ చాలా ఎంతోమందికి నా త్రూ అవుట్ నా ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా చాలామంది హెల్ప్ అయ్యారు. టుడే దే ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. మోస్ట్ ఆఫ్ దెమ్ నా దగ్గర వర్క్ చేసి వెళ్ళినాను ఎంతోమంది. That is the satisfaction you have. Yes, that is the satisfaction I have. I have given so much to so many of these people. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఓకే, గ్రేట్గా చేయలేదు, బ్యాడ్గా చేయలేదు. I was satisfied with what I have done. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా we did well. ఇంకా ఆ ఇయర్ నుంచి వీ న్యూ ద బిజినెస్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ అండ్ దెన్ మళ్ళీ నేను హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ఇంకా ఇది ఇప్పుడు అవసరమా అనిపించింది. సో వీ ఎండెడ్ ఇట్. So in last few years, how are you enjoying yourself? I think I am enjoying very much. You never talked about chess. I never talked about chess. Okay, chess అనేది నాకు ఫస్ట్ చెస్ నేర్పించింది మోహన్ రావు అని కజిన్ ఉన్నాడు, పక్క ఇంట్లోనే ఉండేవాడు. ఈజ్ అ టీచర్, ఖమ్మంలో ఉంటారు. ఆయన నేర్పించాడు. తర్వాత అప్పుడు చిన్నప్పుడే నేను వాళ్ళతోని ఆడేవాడిని, బాగా వాళ్ళు ఓడించేది. అట్లా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. తర్వాత కాలేజీలో ఆడాను, కాలేజ్ ఛాంపియను, యూనివర్సిటీ ఛాంపియను, కాలేజ్ క్యాప్టెను చెస్కి. తర్వాత 86లో ఐ వన్ ద స్టేట్ ఛాంపియన్షిప్, స్టేట్ నెంబర్ 1. తర్వాత ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ అన్ హాబీ. ఆన్లైన్ ఆడుకోవటం టైంపాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. I enjoy playing it, but not like in a tournament way, but just as a time pass way. తర్వాత చెస్ ఫ్రెండ్స్, పర్టికులర్లీ ఐ హ్యావ్ టు టెల్ నందకుమార్ గారు అండ్ సత్యనారాయణ. నందకుమార్ ఆఫ్ ఆల్ దట్ ఫ్రెండ్స్, నందకుమార్ వాజ్ ద క్లోజెస్ట్. వెరీ వెరీ నైస్ పర్సన్. ఎంతోమంది ఆయన అంటే లైక్ చేస్తారు. చెస్ ఆయన ద్వారా నేర్చుకొని ఉన్నారు. వెరీ నైస్ మ్యాన్. You miss him? You miss him? Yeah, I miss him very much. I remember him. What about other sports? అదర్ స్పోర్ట్స్ ఓకే, ఆడాను, పర్వాలేదు. ఓకే, షటిల్ ఆడేవాడిని, రీజనబుల్లీ గుడ్ ప్లేయర్. క్యారమ్స్ ఆల్సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గుడ్ ప్లేయర్. అవుట్డోర్ అంటే అదర్ దాన్ షటిల్ ఐ థింక్ ఈజ్ ఇండోర్ ఓన్లీ. చిన్నప్పుడు ఆడేవాడిని అవుట్డోర్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడేవాడిని. బట్ యూ కెన్ సే మినిమల్. బట్ బేసికల్లీ ఐ లైక్ గేమ్స్, స్పోర్ట్స్, ఎనీ గేమ్, ఎనీ స్పోర్ట్. So even today I want to play, but I think I cannot play. So even shuttle also I want to enjoy that game. I like that game, but I don't know how much of it I can play. So chess ante కూర్చొని ఆడేది. Other games have cards. I have a lot of friends. We are a gang of 12 members.
and most of them I like. I really enjoy their company, and I like spending time with them because it's all fun, and making jokes on each other, talking nonsense. It kinds of gives you relax basically. Not that I have any other stress, but you enjoy that fun. You're looking forward for something? I look forward to probably one thing is on mind, but I don't want to tell it. But the other thing is, of course, having a healthy and peaceful, happy life with my partner all along. I want her to be there with me. Okay, and of course, maybe we'll have So some. this lifetime has been satisfying? I think so. I don't know really, but that answer to that. But I think I never really think seriously about any of the things. I take things as they come, good or bad. I really don't think much. Maybe that's why I am somewhat like this. People think so much. I have friends who work even today, at the age of 60, 62, day in, day night. They run around. It's what they individual perspective. So I am okay. I'm happy. So that's about it, I think. So. చిన్నప్పటి నుంచి ఆయన అనుకున్నదే నాన్నకు నడవాలి కానీ మనం చెప్పినట్టు కాదు వాళ్ళ తెలియదు అంటాం. ఇంకా తర్వాత తాతకు కూడా వచ్చి దడబడు. అసలు భయం లేదా? భయం లేదా అసలు? మరి నీతో ఎలా ఉండేవారు? నీతో నాతోటి నాకెవరు తాత అంటే ఎవరైనా కొంచెం భయపడతారు, ప్రేమగా నీ దగ్గరికి పోయి మళ్ళీ భయపడతారు. మరి పెద్ద అయినాక పెద్ద అయిన దాకా కూడా ఉందా భయం? లేదా నానంటే భయం పెద్ద ఉన్నది. హలో, మా వారికి 2 పేర్లు ఉన్నాయి. ఇంట్లో రమేష్ అని పిలుస్తారు, రికార్డ్స్లోమో రామచంద్రరావు అని ఉంటుంది. సో రెండిట్లో మొదటి 3 అక్షరాలు తీసుకుని రామని సంబోధిస్తాను. రామ్ది నాది ప్రయాణం ఆగస్టు 1989లో మొదలైంది. ఈ 30 ఏళ్ళ పైగా ప్రయాణంలో ఇద్దరం కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాము. సంజనాన్ని పెంచే విషయంలో కూడా ఒకే మాట మీద నిలబడ్డాము. లైఫ్లో అన్ని మేజర్ డెసిషన్స్ కలిసే తీసుకున్నాము. రామ్ చెప్పాలంటే చాలా లవింగ్ అండ్ కేరింగ్ పర్సన్. తనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. తనకి తెలియకపోతే పెద్ద మాట్లాడరు. అది కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ దట్ ఈస్ హౌ హీ ఈజ్. మా ఇద్దరు పెంపకం వేరు కాబట్టి అలవాట్లు ఆలోచనలు వేరు, కానీ మా వాల్యూ సిస్టమ్ సేమ్. ఇద్దరం నీతి నిజాయితీ మీద బిలీవ్ చేస్తాము. ఈ ప్రయాణంలో నేను మనిషిగా చాలా ఎదిగాను, చాలా నేర్చుకున్నాను. మా ఇద్దరు అనుబంధం కూడా స్నేహ అనుబంధం. ఈ షష్ఠి పూర్తి సందర్భంగా ఐ వాంట్ టు విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్కి ఐ విష్ హిమ్ అ వెరీ హెల్దీ అండ్ పీస్ఫుల్ లైఫ్. బాయ్. Hi Nana, wanted to start this off by wishing you a very happy birthday. It is your 60th birthday, so it is a pretty big deal. Wanted to tell you that I love you very much, and that I'm so grateful to have you guys as my parents. I have such fond childhood memories, whether it's playing the Nintendo with you or playing cards
or you making me mixed vegetable curry when I was sick, which Amma still hasn't tasted, by the way. But it's such a happy place for me, and I'm really, really thankful to have had your support throughout my life, and that I also found a friend in you. That really makes me very, very happy. That you let me be who I am, and I love you very much. And um, I hope you spend the rest of your life living happily, healthily, and of course, I'm always here. Love you. Hi, Uncle. Wish you a happy 60th birthday. Congratulations on crossing this major milestone with all the grace and success that a person can truly wish for. I hope you can now explore all your hobbies and interests. I wish you another 60 years of peace, good health, and happiness. I want to thank you for all your involvement in our lives, and God bless you. Thanks.